వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. మేడ్చల్ జిల్లా కీసరలో ఆహార నాణ్యతపై వరుసగా వెలుగులోకి వస్తున్న ఘటనలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల ఓ హోటల్లో విక్రయించిన మోసంబి జ్యూస్లో పురుగు కనిపించిన ఘటన వైరల్ కాగా, తాజాగా ఓ ఫేమస్ బేకరీలోని కేక్ తిన్న చిన్నారులకు వాంతులు, కడుపు నొప్పి వచ్చినట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. క్రీమ్ పుల్లగా ఉండడంతో పాటు దుర్వాసన వస్తుందని, నాసి రకం గడువు ముగిసిన క్రీమ్ ఉపయోగించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వరుస ఘటనలు జరుగుతున్నా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా కీసర పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించే హోటళ్లు, బేకరీలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అవసరమైతే లైసెన్సులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వెళ్ళిపోమన్నావా? ఆయన మాట్లాడాలంతా మీరే వేసుకోవచ్చు, మనం గట్ల వేస్తే ఎట్లమ్మా చెడ్డ పేరు? అదే నేను చెప్పిన మళ్ళీ వేరేది కూడా ఇస్తా, బ్లడ్ జ్యూస్ ఇస్తా అని చెప్తాను. వేరే ఆయన దగ్గర డబ్బులు కూడా తీసుకోండి, వేరేది జ్యూస్ ఏమైనా కావాలంటే ఇస్తా అని చెప్తున్నారు. ఎందుకు ప్రాబ్లం ఏంది అసలు? ఎందుకు పురుగులు వచ్చినాయి? ప్రాబ్లం ఏంటంటే అది 2-3 డేస్ నుంచి క్లోజ్ ఉండే. తర్వాత ఈయన చేసినప్పటి నుంచి ఈయన కూర్చో అని చెప్పిండు ఫస్ట్, అందుకని నేను ఈరోజు తీసుకుని ఉండే చేయించిన కానీ అంత టేస్ట్ కూడా కరెక్ట్గా లేదు. క్లీనింగ్ చేసి చేయాలి కమ్మా. క్లీన్ చేసి పొద్దున్నే, కానీ అది ఎప్పుడు వచ్చింది 2-3 రోజులు ఉండే వరకు అట్లా అయిపోయినట్టు. కంప్లైంట్ ఇచ్చారు మున్సిపల్ ఆఫీస్. అదే అర్థమైంది.